నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జున సాగర్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం ప్రారంభం. జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ. సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్లో యువ జనోత్సవాలు ప్రారంభం. యువత సన్మార్గంలో నడవాలన్న మంత్రి తలసాని. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాచకొండ సిపి దేవేంద్ర సింగ్ చౌహాన్. భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని వెల్లడి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని కమలా నెహ్రూ హాస్పిటల్లో 70 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్డ్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్, డిఎంహెచ్ఓకే రావు, డిసిహెచ్ఎస్ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఈ నాగార్జున సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న డయాలసిస్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో డయాలసిస్ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ కూడా రోజుల తరబడి పేషెంట్లు నిరీక్షించాల్సిన పరిస్థితి. చివరికి సరైన సమయానికి డయాలసిస్ సౌకర్యం అందక చనిపోయిన వాళ్ళు కూడా దురదృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు గత సమైక్య పాలనలో. కానీ ఇవాళ జిల్లా కేంద్రాలకే కాదు, నియోజకవర్గ కేంద్రాలకు కూడా ఈ డయాలసిస్ కేంద్రాలని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయాన్ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రభుత్వం సుముఖంగానే ఉంటుందని అన్నారు. స్థానికంగా జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చినప్పుడల్లా పరిష్కారం చేయడం జరిగిందన్నారు. ఇకపై కూడా అలానే సమస్యలు పరిష్కారం చేస్తానని తెలిపారు. మహబూబ్ నగర్లో ఒకసారి మాట్లాడాము, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాజకీయ సన్యాసం అని చెప్పి, మళ్ళా మన ఫస్ట్ ఎన్నికప్పుడు నేరేడు చెర్లు అనుకుంటారు, నేరేడు చెర్లలో చేసి 50,000కి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను ఎమ్మెల్యే కాదు రిజైన్ చేస్తా అని చెప్పిండు. మళ్ళా తర్వాత ఉప ఎన్నికల టైంలో 7కి పోయినా 50,000 మెజార్టీ అన్నారు. జనమేమో నాకు 50,000 ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉంటాం. కోదాటిలో పోతే 50,000 అంటాడు, హుజూర్నగర్లో 50,000 అంటాడు. ఈ 50,000 కట్ అయింది ఆయనకి పాపం. అంటే ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటల్లో కానీ భాషలో కానీ ఆయన ఒక రకమైనది కోల్పోతా ఉన్నాడు, సహనాన్ని కోల్పోతా ఉన్నాడు. ఎందుకంటే గ్రౌండ్ పోయిందన్న సంగతి ఆయనకు అర్థమైంది క్లియర్గా. మొన్న ఏదో సబ్ పెట్టిండంటే ఏమంటారు, కోదాడ హుజూర్నగర్కి కోదాడకి కలిపి ఆత్మీయ సమ్మేళనం పెట్టిండండి. దానికి 10,000 నుంచి 15,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తే 2,500 మంది వచ్చిందంట. ఇక వచ్చిన కాడి నుంచి స్థానం కోల్పోవడం, రానులకు ఫోన్ చేయడం, నువ్వు సైరెడ్డి గమ్ముడు పోయినా, సైరెడ్డి కాలేదా, అందుకే నువ్వు రావటం లేదా. ఇక మళ్ళీ వచ్చి 50,000 మాట్లాడుతుంది. నువ్వు పిలిచిన 15,000కి 2,500 రారా. ఇక నువ్వు ఏడించి వస్తావు, ఈ రాజకీయ సన్యాసం తీసుకుంటావు. నీకు ఆల్రెడీ రాజకీయ సన్యాసం ఇచ్చే రోజు దగ్గరకు వచ్చాయి. నువ్వు ఇచ్చినా, అడిగినా, అడగకపోయినా యువత సన్మార్గంలో నడవాలని, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని, క్రీడా సాంస్కృతిక పోటీలతో విద్యార్థులకు మానసిక ఒత్తిడిల నుండి ఉపశమనం లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన యువజనోత్సవాలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని అన్నారు.
పెట్టమ్మా తిన్నది కాలంలో వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా వరకు యువత అటువైపు మొగ్గు చూపుతుంది. బట్ దానివల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన సంస్కృతి గొప్ప సంస్కృతి. మన దేశం భారతదేశం. మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి చిన్నతనం నుండే మన లైఫ్ స్టైల్ అంతా ఒక పద్ధతి ప్రకారం మనం సెట్ చేసుకోవాలి. మన పేరెంట్స్ని మనం గౌరవించాలి, అదేవిధంగా మన టీచర్స్ని మనం గౌరవించుకోవాలి. మనం ఎట్లెట్లా ఎదుగుతుంటే పైకి వస్తుంటే మరి వెనక్కి కూడా తీర్చి చూసుకోవాలి. నా పేరెంట్స్ నా కోసం ఇంత కష్టపడ్డరు, మరి అదేవిధంగా మా యొక్క టీచర్స్ కూడా మాకు చదువు చెప్పడానికి ఇంత కష్టపడ్డారు అనేటువంటి కార్యక్రమం ఉండాలి తెలియజేస్తున్నా. మాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే సాయన్న గారు కూడా వస్తారు ఇక్కడికి. మరి మీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేయండి. పిల్లలకు కొంత ఎండలో కూర్చోబెట్టకుండా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి నీడ ఉన్నది కాబట్టి మరి తప్పకుండా ఈ యొక్క కాంపిటీషన్లో ఈ ఈవెంట్లో మన అందరంలో భాగస్వామ్యం కంటే. రెండవది ఏంటంటే కాంపిటీషన్ స్పోర్టివ్గా తీసుకోవాలి. కాంపిటీషన్లో ఒకరు విన్నర్ అవుతారు, ఒకరు రన్నర్ అవుతారు, ఒకరు ఓడిపోతారు కూడా. కానీ ఏదైనా కానీ మనం స్పోర్టివ్గా తీసుకోవాలి. అట్లా స్పోర్టివ్గా తీసుకోకపోతే నేను ఓడిపోయినా అనేటువంటి ఫీలింగ్ పెట్టుకోవడం అటువంటి చేయదు. ఎందుకంటే బెటర్ నెక్స్ట్ టైం మనం అది సాధిస్తాం. కాబట్టి నేను మీ అందరికీ చిన్నతనం నుంచి ఇవన్నీ కార్యక్రమాలు అలవర్చుకోవాలి. డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుంది. రేపు యువతను కూడా ఒక స్పోర్ట్స్ వైపు కానీ కల్చరల్ వైపు కానీ ప్రోత్సహించడానికి మన గవర్నమెంట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అధికారులకు మరి అదేవిధంగా చిన్నారులకు వారి యొక్క మేనేజ్మెంట్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని రాచకొండ సిపి దేవేంద్ర సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి దేవాలయం అద్భుతంగా నిర్మాణం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయాన్ని ఎంతో గొప్పగా పునర్నిర్మాణం చేశారన్నారు. రాచకొండ సిపిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పొందేందుకు యాదాద్రికి వచ్చానని, భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మొదటిగా మీ అందరికీ తెలిసిన విషయం ఈ దేవాలయం చిన్నది ఉంటే మన తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు ఎంత శ్రద్ధ తీసుకొని ఎంత ఇంట్రెస్ట్ తీసుకొని తెలంగాణ ప్రజలకి ఇదంత మంచి టెంపుల్ కట్టడం జరిగింది, మంచి దేవాలయం కట్టడం జరిగింది. దాంట్లో ఇందాక డిప్టీ ఈయూ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకంగా ఉన్నది ఇది దేశంలో అయితే అసలు లేవు, ప్రపంచంలో కూడా లేకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. దాంట్లో సప్తదళాలు ఉన్నది, తర్వాత మొత్తం సెంట్రల్ ఏరియా కండిషన్ ఉన్నది. అదేవిధంగా పబ్లిక్కి రావడానికి పోవడానికి కూడా ఏ విధంగా ప్రాపర్గా క్యూయింగ్ మెకానిజమ్స్ పెట్టడం జరిగింది, అద్భుతంగా ఉన్నది. అంతకుముందు కూడా వచ్చినాము కానీ ఇప్పుడు స్వామివారికి ఆశీర్వాదాల మేరకు, ప్రభుత్వాల ఆకాంక్షల మేరకు, మన గౌరవనీయులు సీఎం గారికి ఆదేశాల మేరకు రాచకొండ ప్రజలకి సేవలు చేయడానికి అవకాశం ఇచ్చినారు. వారికి రక్షణ భద్రత కల్పించడానికి స్వామివారు అది మనకు ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి స్వామివారికి ఆశీస్సులు తీసుకొని రాచకొండ ప్రజలకి సేవ చేయాలని దాని గురించి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏ విధంగా మనం అందరు కలిసి డిప్టీ ఈఓ గారు, పోలీసు, రెవెన్యూ అంతా కలిసి ఏ విధంగా ప్రజలకి మనం సహాయం పడతాము, ఏ విధంగా ప్రజలకి ఇక్కడ వచ్చే ప్రజలకి ఆనందంగా సంతోషంగా ఎలాంటి సమస్య లేకోకుండా ఏ విధంగా మంచిగా హైగా దర్శనం తీసుకొని సహజంగా పోవచ్చని ఇంకా ఏది స్టెప్స్ తీసుకోవాలని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా భద్రతా వాతావరణం కూడా ఎలా ఉన్నది, దాంట్లో ఏం సెక్యూరిటీ పెంచాలి కూడా మనం ఇవాళ రివ్యూ చేస్తాం.
భద్రాచలం అంబసత్రంలో ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకొని రాపత్తు ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారు అంబాసత్రంలో వేయించేసి అక్కడ వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహింపజేశారు. ఇందులో భాగంగా ముందుగా విక్షసేన పూజా పుణ్యవచనం నిర్వహించి అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ మరియు అర్చకులు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందే ఉన్నారు ఏం చేసిన వాళ్ళ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా ఇంక మందులు ఇచ్చారు. బుద్ధికి తేడా కూడా పై కొట్టుకుంటూ మందులు భద్రాచల క్షేత్రంలో నెలకొని ఉన్న కమిడిగంట వెంకటరమణ హరిదాస నిరతాన్న శ్రీ అంబాసత్రంలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ అంబాసత్రంలో ఈరోజు రాపతోత్సవ సందర్భంగా శ్రీ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారు అంబాసత్రంలో ఉన్నటువంటి హరిదాస మండపానికి వేంచేసి ఉన్నారు. ఇది సుమారు 150 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ముక్కోటి మర్నాడు అంటే ద్వాదశ ఉత్సవం రోజు రాపత ఉత్సవాలు ముక్కోటి రోజు నుంచి ప్రారంభమవుతాయి. అలాగే రెండవ రోజు అయినటువంటి ద్వాదశి రోజు ఈ అంబాసత్రంలో ఉన్నటువంటి హరిదాస మండపానికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి సుమారు 1.5-2 గంటల పాటు స్వామివారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అలాగే ఈ సందర్భంగా ఈ రోజు కూడా 5:30 గంటల ఆ ప్రాంతంలో వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా మొదటగా మంగళ వాయిద్యాలు, తర్వాత వేదస్వస్తి, వేదాశీర్వచనము, అర్చన, అలాగే భరతనాట్యం, భక్తులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. ఈరోజు రాపతోత్సవాల సందర్భంగా రాములు వారు ఇక్కడ మా హరిదాస్ మండపానికి వేయించేసి ఉన్నారు. మా భక్తులతో కలిసి దేవాలయం రామాలయమునకు వెళ్ళి అక్కడి నుంచి ఆయన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి మా మండపంలో అధిరోహించి భక్తులకు భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. ఇది దేవస్థానం వారికి చాలా కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం షరతులతో తొలగించిన పెన్షన్లను యథావిధిగా కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు కృష్ణప్ప డిమాండ్ చేశారు. సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, శోభ, వెంకటరమణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా పెన్షన్లను పెంచుతామని ఒక పక్క ప్రచారం చేస్తూ మరోవైపు పెన్షన్దారులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2,750 రూపాయలు పెన్షన్ పెంచానని చెప్పి సంఖ్యలు గుద్దుకుంటున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులను తీసివేసి పెంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు ఒక పింఛను కొత్తగా ఒక వృద్ధుడో, వికలాంగుడో, వితంతువో పింఛను ఎక్కించుకోవాలన్నా కానీ ఎవరు చనిపోతారా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరిచిందంటే ఈ పాలన ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండాలి. ఈరోజు అధికారంలో రాకముందు పాదయాత్ర చేసే సమయంలో అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతులకు నేను పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 3,000 రూపాయలు పింఛను పెంచుతాను,
ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాట తప్పి మడమ తిప్పి ఈరోజు వాళ్ళందరికీ మోసం చేశాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముసలాలకు, వృద్ధులకు, వితంతులకు ఈరోజు మేము పింఛన్లు తీసేస్తున్నామంటున్నారు. మేము అడుగుతున్నాం, భారత కమ్యూనిస్టు పార్టీగా మీ వైసీపీ నాయకత్వంలో ఉన్నటువంటి మీ అన్యాయులకు అర్హత ఉండాదా పింఛన్ తీసుకోవడానికి అని చెప్పి అడుగుతున్నాం. ఒక్కొక్కరికి 3-4 ఇండ్లు ఉన్నటువంటి వారికి కూడా ఈరోజు పింఛన్లు ఇస్తున్నారు. మరో పక్క ఈరోజు కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళకు ఈరోజు పింఛన్లు తీసేస్తున్నారు. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది మీరే, దొంగ మీటర్లు పెట్టింది మీరే. ఈరోజు ఒక బల్బు వెలుగుతున్నటువంటి ఇంటికి కూడా 2,500, 4,000 రూపాయలు కరెంటు బిల్లు వేసే మీ ప్రభుత్వం ఆ సాకు చెప్పి ఈరోజు పింఛన్లు తీసేయడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ రానున్న రోజుల్లో ఈ పింఛన్లు తీసేసినటువంటి పింఛన్లు వెంటనే పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పింఛన్దారులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మీ మీద ఉద్యమం నడిపిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో మెగా మెడికల్ క్యాంపు జరిగింది. ఇందులో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కేశినేని శివనాథ్, బుద్ధా వెంకన్న మరియు తెలుగుదేశం పార్టీ నేతలు ఉచిత కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. వేల జబ్బులు అని కథలు చెప్పావు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు 1000 రూపాయలకు వైద్యం చేస్తే, వేల జబ్బులు నయం చేస్తే 4,300 మంది పేదవాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎన్ని వందల మంది ఎందుకు కూర్చుంటారు? నీ అసమర్థత, నీ చేతకాంతనం నువ్వు పట్టించుకోకపోవటం వల్లే వాళ్ళ పేదవాళ్ళకి కష్టం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన, ఆయన సొంత నియోజకవర్గం, 3 రోజులు పర్యటనకి వెళ్తే చంద్రబాబు గారి వాహనాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారా? చంద్రబాబు గారి వాహన డ్రైవర్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారా? సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో తిరగకూడదా? చీకటి జీవో నెంబర్ 1 1861లో బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన పోలీస్ యాక్ట్ 5 వాళ్ళ జీవో నెంబర్ 1, జీవోఆర్టీ నెంబర్ 1, 2 జనవరి 2023 ఆ జీవో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి డ్రైవర్ని అరెస్ట్ చేశాడు, వాహనాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు పర్యటన అడ్డుకున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే దిశగా క్రమశిక్షణతో ప్రయత్నం చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ పి భాస్కర్ పిలుపునిచ్చారు. కాకినాడ పిఠాపురం మహారాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14-15వ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపాన్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా కమిషనర్ డాక్టర్ పి భాస్కర్ పాల్గొనగా విశిష్ట అతిథిగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ థాకై ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. to give graduation address. Senior most representative ఉన్న యూనివర్సిటీ నుంచి మేమంతా వచ్చిన తర్వాత కూర్చుంటున్నారు ఇక్కడ. This is the worst organization program I have seen. So I want to leave. This is the way to conduct the graduation program. The campus program probably మనుషులు డిజైన్ ఉన్నారు ఇక్కడ. Not at all happy. ఇలా కాలేజీ నడిస్తే మొత్తం కాలేజీలో ఉన్నంతా తీసేస్తా, పెట్టుకోకుండా పోకుండా పంపించేస్తా చెప్తున్నా. యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ ది కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ డే వస్తే దిస్ ఇస్ ద వే టు ఆర్గనైజ్. వెరీ బ్యాడ్. పైగా వచ్చిన నలుగురు మామూలు కూడా చేత కావట్లేదు. ఇద్దరు డిసిప్లిన్ మనం బయటకు పంపుతున్న వెళ్ళని ఎందుకు వస్తారు బయటకున్నాక ఎక్కడ చూడలేదు. ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమాలు అటామిక్స్ ఉన్నాయి.
చక్కగా అర్థం చేస్తున్నారు వాడు తుని ఈ పక్కన ఉన్న ఉమెన్ కాలేజ్ ఇక్కడ పేరు గొప్ప ఊరు దిక్కులాగా ఉంది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఉండి జాబ్ చేస్తున్నారు కదా. ఇది స్టాండప్ ఈరోజు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఒకసారి పైకి ఏంటి ఓకే మీ నంబర్ నంబర్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఈరోజు వాస్తవంగా రావాలి 9:30 ఎంతమంది ఉన్నారు అక్కడ ఏ కోర్సు పనిచేస్తున్నారు మీరు కానీ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ దీన్ని బట్టి ఏమవుతుంది కాలేజీలో సెలెక్ట్ చేయలేదు మీ మధ్య డిసిప్లిన్ కోఆర్డినేషన్ లేదు. అదే అక్కడ ఎఫెక్ట్ అవుతుంది స్టూడెంట్స్ లో కూడా కూర్చొని మనం మాట్లాడుతున్నారు కూర్చునే జరిగిన గ్రాడ్యుయేషన్ దగ్గర ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాలేజీలో ఉంటుందా. ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపురంలో పశువుల కాపరికి అధికారులు జరిమానా విధించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపురంలో ప్రధాన రోడ్డుపై ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను పశువులు ధ్వంసం చేశాయి. అదే సమయంలో చుంచుపల్లి నుండి ములుగు వెళ్తున్న కలెక్టర్ కృష్ణ ఆదిత్య పశువుల కాపరిని పిలిచి విషయాన్ని చెప్పారు. పశువుల కాపరి యాకయ్య కలెక్టర్ మాటలు పట్టించుకోకపోవడంతో స్థానిక అధికారులు యాకయ్యకు 7,500 రూపాయల జరిమానా విధించారు. అయితే మొన్న ఇక్కడ బోనసపురం బర్రెలు కాస్తానని మొన్న 10-10:30 ప్రాంతంలో తోలుకొని వస్తాను బర్రెలు రోడ్డెమ్మటి తోలుకొని వస్తా అంటే కార్లు బస్సులు లారీలు అన్నీ వస్తాను అంటే ఒక సైడ్ తోలుకుంటా పోతా అంటే ఒక 3 కార్లు వెళ్ళిపోయినాయి సైడ్ దూరంగా. అయితే ఒక కారే ఉన్నది. ఆ ఒక కారు ఏమైందంటే నా వెనకనే వస్తాను. నా వెనకనే వస్తా అంటే ఏంది ఈ కారు పోకుండా సైడ్ ఇచ్చినా పోకుండా నా వెనకనే వస్తానని చెప్పి నేను పక్కకు జరిగి ఈ లోపల లారీ వచ్చింది. లారీ రాగానే నేను పక్కకు పోగానే నేను రోడ్డు ఎడ్జి దాటి ఇంత దూరం వచ్చినాక కూడా నా వెనక వచ్చి ఇట్లా గుద్దేటట్టుగా దగ్గరకు వచ్చేసి ఆఫ్ చేయగానే నేను కొంచెం ఇంకా దూరం జరిగిన తర్వాత అరే ఈ గారా అంటే కారు అంటే పెద్దోళ్ళు కదా అని చెప్పేసి నేను దగ్గరికి పోయి ఏంటి సార్ అని అంటే ఏదిరా నీకు బలిసిందారా అడ్డే ఉంటాను అన్నాడు. అడ్డే ఉంటాను అంటే మీరే దగ్గరికి తోలుకొస్తారు కదా సార్, అటు బర్రెని కూడా సైడే కదా ఇచ్చిన రూట్ ఉన్నది కదా సార్ పోవచ్చు కదా అని నేను కలెక్టర్ గారు అన్న సంగతి కూడా నాకు ఇంకా అంతవరకు నాకు తెలియదు. అయితే కలెక్టర్ గారి కారు అయితే నేను అనుకున్నా కదా పోలీసు జీపు ముందు ఉంటుంది, కారు వెనుకుంటుంది, జీపు అని సపోర్ట్ వస్తుంది కదా అని అనుకున్నా. కానీ ఆ వెహికల్ కలెక్టర్ గారి సంగతి నాకు తెలియదు. తెలియక నేను అన్నా కదా సార్ పక్కకు పోవచ్చు కదా అని నేను అంటే పక్కకు అయితే రారా దగ్గరికి అన్నాడు. దగ్గరికి పోయినాక ఏం పేరు రాని ఇది అన్నాడు. సార్ నా పేరు యాకయ్య సార్ అన్న. బర్రెలు ఆయన నన్ను ఇక్కడ నిలబెట్టుకొని మాట్లాడతాడు. బర్రెలు అక్కడ అంత దూరం పోయినాయి, ఒక 1/2 కిలోమీటర్ 6 కిలోమీటర్ పోయినాక కూడా అట్నే నిలబెట్టి మాట్లాడతాను. సార్ బర్రెలు పోతున్నాయి సార్ అని. చాలు బర్రెలు పోడు కాదు, ఆగు నిలబడు బారకావు అన్నది. సరే కోప్పడతాను అని చెప్పేసి నిలబడ్డాక ఎవరైంది కావాలా నీకు కలిసింది ఆ బారకావు, నేను ఎవరిని అనుకుంటాను కలెక్టర్ కారుకు కూడా సైడ్ ఇవ్వవా అన్నది. అయితే వాళ్ళు వైఫ్ వాళ్ళ భార్య కూడా ఉన్నది వెనక. వాళ్ళ భార్య గ్లాస్ దింపి అన్నది కదా, చక్కగా సమాధానం చెప్పు, లేకపోతే ఎవరనుకుంటానో కలెక్టర్ సారు నీ మీద ఫైన్ ఎత్తాడు, కేసు ఎత్తాడు అన్నది. అనగానే అప్పుడు తెలిసింది నాకు కలెక్టర్ సార్ అనే సంగతి. అయితే సార్ నమస్తే సార్, నీకు దండం పెడతా సార్, నాకేం తెలియదు సార్, ఇట్లా బర్రెలు కాసుకొని ఉంటాను అని అంటే నీకు బలిసిందిరా, నువ్వు ఏంటో నీ రా అన్నది. సార్ నేను గొల్లోని సార్ అని. యాదవ్లో సార్ అంటే నువ్వు గొల్లోనివా, నీ గొల్లోని సంగతి ఇప్పుడు ఏర్పడుతుందిరా, నీ ఇప్పుడు మాట్లాడరా నువ్వు ఇక అని అన్నాడు. అంటే అన్నాక ఏమైంది విఆర్ఓ గారికి ఎండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నాగార్జున సాగర్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం ప్రారంభం. జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ. సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్లో యువ జనోత్సవాలు ప్రారంభం. యువత సన్మార్గంలో నడవాలన్న మంత్రి తలసాని. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాచకొండ సిపి దేవేంద్ర సింగ్ చౌహాన్. భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.